దేశంలోని అన్ని సెంట్రల్ రైల్వే స్టేషన్లలో ఆహార పదార్థాలు, పానీయాల ధరలు పెరగనున్నాయి. దీంతో రైలు ప్రయాణం మరింత పిరంకానుంది. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇంధన ధరలు, గ్యాస్ ధరలు పెరగడంతో స్టేషన్స్లో ఫుడ్ ధరలు కూడా పెంచుతున్నారు అధికారులు. దేశవ్యాప్తంగా సెంట్రల్ రైల్వే స్టేషన్లో జూన్ 1 నుంచి ఆహార పదార్థాల ధరలు పెరగనున్నాయని తెలిపారు అధికారులు. రైల్వే స్టేషన్లో ఉండే చిన్న స్టాల్ వ్యాపారులను ప్రోత్సహించేందుకు ధరల పెంపునకు ఆమోదం తెలిపింది రైల్వే శాఖ. అయితే ఫుడ్ క్వాలిటీ తక్కువగా ఉంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి స్టాల్లో ధరలకు సంబంధించిన బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించింది. ధరలు పెంచడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు. టేస్ట్ అనేది అంత వర్త్ ఇట్ అనిపిదు. సో బయటకు వచ్చినప్పుడు ఇవన్నీ అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంటాం కాబట్టి క్యాజువల్ తగ్గియాలనే అంట. ఎందుకంటే ఇప్పుడు అక్కడ మనం పెట్టే ప్రైస్కి అది వర్త్ కాదు. సో దాన్ని ఇప్పటికే మనం అన్ని బేర్ చేయలేము. కానీ ఇంకా పెంచితే పబ్లిక్ అనేది చాలా ఇబ్బంది పడుతుంది కదా. పే చేసేదానికి ఐ నెవర్ ఫెల్ట్ ఇట్ ఇస్ వర్త్, అంత వర్త్ అనిపించదు. బయట ఇప్పుడు నార్మల్గా బయట తీసుకున్న దానికి రైల్వే స్టేషన్ దాంట్లో చాలా ఫుడ్కి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. రైల్వే అంతా సేమ్ కాబట్టి వాళ్ళు మెయింటెనెన్స్ అంతా ఒకటేలా ఉంటుంది కాబట్టి ఇంకా నేనైతే అంత చేంజెస్ ఏం చూడలేదు. ఇంకా ట్రైన్లో ప్యాంట్రీ కార్స్ అయితే అవైతే కంప్లీట్లీ నాట్ వేస్టింగ్ కాదు, ఎందుకో అర్థం కాదు. కొనుక్కోవాల్సి వచ్చిన స్టేషన్లో కూడా బాగుండట్లేదు కదా, ఎక్కడా బాగుండట్లేదు. ప్రైస్ ఏమో పెంచుతున్నారు, ఫుడ్ ఏమో అసలు బాగుండట్లేదు. ప్రైస్ పెంచితే క్వాలిటీ కూడా పెంచాలి కదా, క్వాలిటీ పెంచిన కాడికి ప్రైస్ పెంచి ఏం లాభం. కాస్ట్ కూడా బాగా ఎక్కువనే ఉంది, క్వాలిటీ అసలు బాగుండట్లేదు, టేస్ట్ బాగుండట్లేదు, మనీకి వర్త్ ఇట్ కూడా కాదు, జస్ట్ వేస్ట్. అసలు ప్రైస్ పెంచిన బొక్కే. పెట్రోల్, డీజిల్, గ్యాస్ అధిక ధరలతో టీ, స్నాక్స్, టిఫిన్స్ రేట్లు పెరిగాయంటున్నారు ప్రయాణికులు. దీంతో సామాన్యులపై ప్రభావం పడుతోందని తెలిపారు. ఏం కొనలేని తినలేని పరిస్థితులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైల్వే స్టేషన్లలో ఫుడ్ క్వాలిటీ, క్వాంటిటీపై అధికారులు తనిఖీలు చేయాలని కోరుతున్నారు ప్రయాణికులు. రైలు ప్రయాణం చేస్తాము కరెక్టే. ఇప్పుడు దీనివల్ల రేట్లు పెరగడం వల్ల అందరికీ మానసికంగా అందరికీ ఇబ్బంది పడుతున్నారు. పెట్రోల్ పెరిగింది, ఇప్పుడు డీజిల్, ఇప్పుడు పెట్రోల్ ఒక రోజుకి 2 రోజులకి ఇప్పటికి 15 రూపాయలు పెంచారు ఆల్రెడీ. ఇలా పెరుగుతూ పోతుంటే మానవుడు బతకగలుగుతాడా? ఇప్పుడు మోడీ గారు ఉన్నారు, అప్పుడు 10 రూపాయలు తగ్గించాలని అందరూ అడిగారు. 10 రూపాయలు తగ్గించాను, 10 రూపాయలు తగ్గించాను, ఇప్పుడు మళ్ళీ 30 రూపాయలు పెంచారు. ఇప్పుడు దానికి ఎవరు అడుగుతున్నారు? తప్పదు, ఇంకా కొనాల్సిందే. ఇంకా అది రేటు ఎక్కువైనా సరే ఇంకా మనం వాగ్దానం చేయలేం కదా షాపులతో. వాళ్ళకేం లేదు, వాళ్ళకేమంటే ఇంకా రైల్వేలో ఇంకా ఏదో వాళ్ళు సెటర్కి రైలు ఇవ్వని చెప్పేస్తారు. 3-4 రూపీస్ పైన పెంచుకుంటారు వాళ్ళు. లేడీకి ఇప్పుడు 10 ఉందనుకో 15 చేసేస్తారు. 3 రూపీస్ కాకుండా 5 రూపీస్ పెంచేసుకుంటారు. అట్లా భరించేదే సామాన్యుల మీద పడేది. ప్రయాణికుల కోసం డ్రింక్స్, నట్స్, సూప్, దోశ, నూడిల్స్ వంటి ఫుడ్ను మెనూలో అదనంగా చేరుస్తున్నారు అధికారులు. ఫుడ్ లైసెన్స్ కలిగిన వ్యాపారులు కొత్త మెనూ ధరలను 2 భాషల విధానంలో ప్రదర్శించాలని సూచించారు రైల్వే అధికారులు. రైల్వే స్టేషన్లలో ఆహార పదార్థాల ధరలు పెరగడంతో ప్రయాణ ఖర్చులు పెరుగుతాయన్నారు ప్రజలు. ఇప్పుడు 10 రూపాయలు ఉన్న బాటలు 25 రూపాయలు తీసుకుంటారు. సమోసా 10 రూపాయలు ఉండే 25 రూపాయలు సమోసా తీసుకుంటారు. మా చిక్కీ ప్యాకెట్ 5 రూపాయలు ఉండే 15 రూపాయలు 10 రూపాయలు తీసుకుంటారు. రేట్లన్నీ పెరుగుతున్నాయి అమ్మ. ఎట్లా బతకాలి, ఎట్లా చేయాలి, ఎన్ని రేట్లు పెంచితే మద్దతు కుటుంబం ఎట్లా బతకాలి, ఏం సంగతి అమ్మ. మాలాంటి వాళ్ళు తగ్గియాలి. మరీ 1 రూపాయి 2 రూపాయలు అంటే మరీ పెంచితే ఏం కానీ 5 రూపాయలు 10 రూపాయలు పెంచాలంటే ఎవరి మీద అయినా భారం పడుతుందమ్మా. కొద్దిగా ఆలోచన చేయాలి. రైల్వే స్టేషన్లలో ఫుడ్ రేట్స్ పెంపు భారం ప్రయాణికులపై పడనుంది. అయితే ధరలు తగ్గించాలని కోరుతున్నారు ప్రయాణికులు.